ముందు వీడియోలో మనం ఏం చేసాము? దీని ఇంపార్టెన్స్ అనేది తెలుస్తున్నాం అనమాట. కానీ లాస్ట్ 2 పాయింట్స్ అనేవి మిస్ అయినాయి. జస్ట్ సడన్ ప్రాబ్లమ్ వల్ల మిస్ అయిందనమాట. ఏం లేదు. నోట్స్ మీకు డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు చెప్పుకోవచ్చు అంతే. అంతకుమించి ఏం మిస్ అవ్వల. అంటే మనకు జస్ట్ అవేర్‌నెస్ అనమాట చూస్తే. ఇప్పుడేం చేస్తాము? మాకు ప్రాక్టికల్‌గా 15 ఎగ్జాంపుల్స్ చెప్పించి, 15 మోడల్స్ చూపించినట్టయితే మీకు దీని ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుందనమాట. నిజ జీవితంలో ఎలా ఉంటుంది? తర్వాత జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా యూజ్ అవుతుందో తెలుస్తుందనమాట. ఆ! నేను నా 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అనమాట. 5 బుక్స్ రాశాను. 30,00,000 మంది మొత్తం అవేర్‌నెస్ ఇచ్చాననమాట. రేపు మళ్ళా జూలై 5 నుంచి 29 వరకు ఈ డేట్ ఆఫ్ బర్త్ వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెషన్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్‌లో ఆంధ్ర, తమిళనాడు ఈ చోట్ల తీసుకుంటాం అనమాట. అంటే టూర్‌లో పోతే ఏమవుతుంది? 20 డేస్ బయట ఉండాలి మేము. అందుకని వేల మంది టీచర్స్‌ని తయారు చేస్తాం. పిల్లలకి చెప్తాననమాట. పెద్ద పెద్ద వాడికి పోతాం. చిన్న చిన్న వాడికి పోననమాట. అంటే డబ్బులు ఇచ్చే కెపాసిటీ ఉండాలి. మనం కోయంబత్తూర్ పోతున్నాం. కోయంబత్తూర్ మనం డబ్బులు పెట్టాలంటే రానుకో ఛార్జ్ డబ్బులు వాళ్ళే ఇవ్వాలి. లాడ్జ్ డబ్బులు వాళ్ళే ఇవ్వాలి. పర్ క్లాస్ ఎంతనో ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే కెపాసిటీ ఉంటే వెళ్తాం అనమాట. సో నేనేం చేస్తాను ఈ రోజున మనము ఫస్ట్ అనమాట. ఫస్ట్ మన మనిషి జీవితంలో పిల్లల పర్పస్ ఏం అవసరము? టేబుల్స్ అవసరం. మన మన బీఎస్సీ అయిపోద్ది, బీటెక్ అయిపోద్ది, ఎంటెక్ అయిపోద్ది, అన్ని చదువులు అయిపోతాయి. తీరా మనం ఏదో జాబ్ రాస్తాం. ఐయూపీఎస్సీ బ్యాంక్ ఎగ్జామ్ అనమాట. రైల్వే రాస్తాము, స్టాఫ్ సెలక్షన్ రాస్తాం, ఏదో రాస్తాం, ఎగ్జామ్ రాస్తాము. ఎగ్జామ్ ఏం చేస్తాడు? 17తో మల్టిప్లై చేయాలి. 17 8 చేయాలి ఎంత అంటే 100 మందిలో ఓన్లీ 1% మాత్రమే సమాధానం చెప్తారు అనమాట. ఓన్లీ 1%ఏ గ్యారంటీ ఇస్తారు అనమాట. అంటే మనం బీటెక్ అయిపోయిన తర్వాత ఎందువల్ల టేబుల్స్ మర్చిపోయామంటే 10th క్లాస్ తర్వాత టేబుల్స్ అవసరం ఉండదు. మీరు చూడండి ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించి గవర్నమెంట్ జాబుల్లో ఎలాంటి బిట్ రాదు. అన్ని బిట్స్ దేని మీద డిపెండ్ అవుతాయి? టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, స్ట్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి. క్లాస్ అని 100 ఉంటాయి. అన్ని 10th క్లాస్‌లో సిలబస్ మాత్రమే ఉంటాయి. ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తము ఒక్క బిట్ రాదు. ఐఐటీ, జేఈఈ మెయిన్స్ వీటికి సంబంధించి నాకు తెలీదనమాట. ఎందుకంటే నా ఫీల్డ్ కూడా గవర్నమెంట్ జాబ్ చేశాను, వ్యాపారాలు చేశాను, ఇన్స్టిట్యూట్స్ పెట్టాను, లాయర్ చేస్తున్నాను ప్రస్తుతం. చదువుతున్నా. 9 పీజీ. 8 పీజీలు అయిపోయినాయి. 9 పీజీ ఫస్ట్ ఇయర్ అనమాట. దాదాపుగా ఈ నెక్స్ట్ మంత్ లోపల మన వీడియోస్ అయిపోయినప్పుడు రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే తర్వాత వస్తాయి అనమాట. అంటే చదవాలంటే మనం ఏంది పొద్దున్న లేవాలి, కష్టపడాలి. పొద్దున్న 3కి లేసారు. ఇందువల్ల ఈ నోట్స్ మొత్తం తయారు చేయాలి. ఈ నోట్స్ మొత్తం తయారు చేసే పర్పస్ పొద్దున్న 3కి లేసి మొత్తం నేను చేస్తున్నాను అనమాట. అంటే ఇది టేబుల్స్ లేకపోతే జీవితం అనేది వ్యర్థం అనమాట. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మ్యాథమెటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు టేబుల్స్ రాకపోతే ఏం చేస్తారు? 78 రాదు. నిమిషం అయిపోద్ది రాదనమాట. అంటే మనం ఏం చేస్తామంటే వేదిక్ మ్యాథ్స్‌లో 1-9 టేబుల్ మాత్రం యూజ్ చేస్తాము. అంటే 1,00,000 మంది జాబ్ రాసినప్పుడు ఈ 1,00,000 మందిలో వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్ తెలిసినోళ్ళు ఉంటే ఎంతమంది ఉంటారు? ఉంటే ఒక 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, లేదా 1000 మంది వేస్తాం అనుకోండి. 1% వేసినా 1000 మంది ఉంటారనమాట. అంటే 1000 మందిలో వాళ్ళకి బెనిఫిట్ అయ్యిద్ది. ముందు మన ఎగ్జామ్ ప్రీవియస్ వీడియోలో ఎగ్జాంపుల్ చూసాం. 99,988 క్యూబ్ చేసామనమాట. అలానే ఇప్పుడు 998 స్క్వేర్ చేసినట్టు చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు 17 8 చేయాలంటే ఎంతమంది ఆన్సర్ చెప్తారు మీలో? చాలా మంది చెప్పలేరు. ఎవరు 10/10 వస్తుంది 10th క్లాస్‌లో. ఇంటర్మీడియేట్ 150 మార్క్స్ వస్తాయన్నమాట. 17 8 రాదు, 18 6 రాదు. రానప్పుడు ఏం జాబ్ ఎలా వస్తుంది గవర్నమెంట్ జాబు? పేరెంట్స్‌ని అడిగితే పేపర్ చాలా టఫ్ ఇచ్చాడంటండి మా అబ్బాయి చెప్పాడంటారు. మన గవర్నమెంట్ జాబ్ లక్షల జీతం ఇచ్చి జీవితాంతం పోషించేవాడు సింపుల్‌గా 2 తీస్తాడా? ఇవ్వడు. వాడు జాబ్ ఏం కావాలా? లక్షల మంది జాబ్ రాదు. బ్యాంక్ ఎగ్జామ్ 70,00,000 మంది రాస్తారు ఐయూపీఎస్ ఎగ్జామ్. అందులో ప్రిలిమ్స్ పెట్టాడు, మెయిన్స్ పెట్టాడు, ఇవన్నీ పెట్టాడు. నేను 3 సార్లు బ్యాంక్ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యా. వితౌట్ మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. నేను బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ హెచ్ఈపీ అనమాట. మరి గాంజా అప్పట్లో క్రేజ్ అనమాట. బీఎస్ఆర్‌పీ అంటే చాలా క్రేజ్. మీరు ఆన్‌లైన్‌లో చూడండి. బీఎస్ఆర్‌పీ అని టైప్ చేయండి వస్తుందనమాట. అంత క్రేజ్ అనమాట. ఐఏఎస్‌తో సమానం ఆ రోజుల్లో. ఇప్పుడంతే బ్యాన్ అంతా పోయిందనమాట. వ్యవస్థ నాశనం అయిపోయింది. క్రేజ్ పోయిందనమాట. అప్పట్లో బ్యాన్ చేయబట్టే ఐఏఎస్ సమానం అనమాట. అప్పుడు ఔట్ ఆఫ్ 200 బిట్స్ ఇస్తే 200 రావాలి. అంటే ఎంత టైం ఇస్తాడు? 95 మినిట్స్ టైం ఇస్తాడు. 95 మినిట్స్‌లో 200 బిట్స్ ఆన్సర్ చేయాలి. మ్యాథమెటిక్స్‌లో 70 చాప్టర్లు ఉంటాయి మీకు. 70 చాప్టర్లు 50 బిట్స్ ఇస్తాడు. 70 చాప్టర్లు కలిపి 50 బిట్స్ ఇస్తాడనమాట. వడ్డీ రేట్ ఇస్తాడు. పీ ఇంటూ 1+r/100 ఫార్ములా అప్లై చేస్తే ఈ టైం సరిపోదు. పేపర్ వైట్ పేపర్ ఇవ్వడు. అంతా బ్రెయిన్‌తో చేయాలి. మైనస్ మార్కులు ఉంటాయి. ఒక బిట్ తప్పిపోతే మైనస్ మార్కులు ఉంటాయి. మీరు 200 అవుట్ ఆఫ్ 200 వస్తేనే మీరు ఇంట్రో రెడీ అవుతారు. నెక్స్ట్ ఇంట్రోలో 9 మందో 5 మందో ఉంటారు బోర్డు. ఆ 9 ఇంటర్వ్యూ చేస్తారు. టైప్ టెస్ట్ పెడతారు. నేను టైపు హై స్పీడ్, హిందీ హై స్పీడ్, తెలుగు హై స్పీడ్, ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి. సాంస్క్రిట్. అయితే మళ్ళీ టైప్ టెస్ట్ రాయమంటాడు. గవర్నమెంట్ సర్టిఫికేట్ అదరా హై స్పీడ్ పాస్ అన్నట్టు. అయినా బాబు రారాయనా మళ్ళీ ఎగ్జామ్ రాయి బాబు అంటాడు. మళ్ళీ మనం మిషన్ పట్టపోయి ఎగ్జామ్ రాయాలి. రాసా అట్లా 3 సార్లు సెలెక్ట్ అయ్యారన్నమాట. అంటే మనము పేపర్ 2 ఉండేది మళ్ళీ ఐపీఎస్ ఎగ్జామ్ పేపర్ తీసి పడేశారన్నమాట.
పేపర్ 1 ఉండేది, పేపర్ 2 ఉండేది, ఇంటర్వ్యూ ఉండేది, టైప్ టెస్ట్ ఉండేది. ఎంత టెన్షన్ ఉంటుంది. ఒక సంవత్సరం జాబ్ పోతే పోయినట్టే. నేను కంటిన్యూగా 3 సార్లు సెలెక్ట్ అయ్యా. ఫస్ట్ జాబ్ వచ్చింది, జాబ్ చేస్తూ మళ్ళీ రాశా, మళ్ళీ సెలెక్ట్ అయ్యా, మళ్ళీ జాబ్ రాస్తూ చేస్తాం, మళ్ళీ జాబ్ వచ్చింది అనమాట. ఏం చేస్తాం, ఆల్రెడీ బ్యాంక్ పని చేస్తాం, మళ్ళీ వేరే జాబ్ బ్యాంక్ వచ్చింది. మనం ఏం చేస్తాం, ఈ సీనియారిటీ పోయింది. సీనియారిటీ పోతే శాలరీ డౌన్ అవుతుంది అనమాట. అందులో నేనేం చేస్తాను అంటే స్టేట్ బ్యాంక్లో కంటిన్యూషన్ అయ్యాను అనమాట. నేను ఆర్టీ చేస్తాను, విజిల్ బ్లో చేస్తాను, కవితలు రాస్తాను, చాలా చేస్తాను. చెత్త చెదరమంతా ఉంటుంది, అన్నీ చేస్తాం అనమాట. పాటలు రాస్తాము, పిల్లలకు సంబంధించి అన్ని డిఫరెంట్ మోటివేషన్ చేస్తాము, లా సంబంధించి చెప్తాం అనమాట. అని చాలా చెప్తాం అనమాట. అంటే డబ్బులు ఇచ్చినట్టయితే ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఐ పోస్ట్ ఉంటుంది, కానిస్టేబుల్స్ ఉంటాయి, బ్యాంక్ ఎగ్జామ్ సిలబస్ చెప్పాలి, మ్యాథమెటిక్స్ సిలబస్ చెప్తాము, అర్థమడి చెప్తాం అనమాట. మనది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినప్పుడు డబ్బులు ఇస్తాను మనదేం పోతుంది, ఇవన్నీ బ్రెయిన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్పమంటే ఆ సబ్జెక్ట్ రాసి పడేస్తాం అనమాట. పెన్ని పోసి పేపర్ పుస్తకం ఏం రిఫరెన్స్ అవసరం అనమాట. స్పాట్లో మనము ప్రాబ్లం చేయమంటే కేసు అవతల పడేస్తాము, అవతల బెనిఫిట్ అయింది అనమాట. అంటే ఇవన్నీ బెనిఫిట్ ఏంటంటే లైఫ్ అచీవ్మెంట్ వచ్చి జాబ్ అనమాట. ఎప్పుడైతే మనకు జాబ్ రాలేదు, ఈ సంవత్సరం జాబ్ రాలా, మళ్ళీ జాబ్ ఎప్పుడు పడుతుంది, టీచర్ పోస్ట్ ఉండే పాపం ఎంతోమంది లక్షల మంది పిల్లలు ఏది టెట్ ఎగ్జామ్ అన్నీ పాస్ అయ్యాడా, ఆ టీచర్ పోస్ట్ పడట్లా. గవర్నమెంట్ పడబోయి ఏం చేస్తున్నాడు, కానిస్టేబుల్ పడట్లా. 1,00,000 పోస్టులు పడతాడు, పడవు. అంటే అల్టిమేట్గా ఈ సంవత్సరం జాబ్ రాదు. మీ చదువు 2026లో మీ బీటెక్ పాస్ అయ్యారు, అంటే ఎంఎస్సీ పాస్ అయ్యారు. ఈ సంవత్సరం జాబ్ వస్తే సంతోషమే. ఒక 2 ఇయర్స్ జాబ్ వస్తే ఏమైంది, మీ బ్రెయిన్ మొత్తము పనిచేయదు. ఆ కంటిన్యూషన్ స్టడీ చేసి అది వెంటనే అదే స్పీడ్లో వెళ్ళిపోతున్న వెంటనే జాబ్ వస్తుంది అనమాట. జాబ్ పడినప్పుడు మన జాబ్ ఎలా వస్తుంది అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అంటే ఫస్ట్ టేబుల్స్ రావాలి. పేరెంట్స్ ఏంటంటే సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి. 10/10 ఇచ్చిన మా అబ్బాయి టాప్ అంటారు, ఆడ 70 టేబుల్ 60 టేబుల్, ఏం చేయాలి జాబ్ వచ్చేది. అందువల్ల మనం 1 to 9 టేబుల్ చేసినట్టయితే ఈ లక్షల మందిలో టైం సేవ్ అవుతుంది. వాడు 50 బిట్లు చేసే టైంలో మనము కనీసం 70 బిట్లు చేయొచ్చు కదా. ఇప్పుడు 52 బిట్లు చేస్తాం గ్యారంటీ. మనం 50 బిట్స్ వాడు అవతల చేసాడు, మనము వేదిక వచ్చినట్టయితే 2 బిట్స్ ఎక్స్ట్రా చేస్తాం కదా. అంటే ఆ 2 బిట్స్ ఏముంది సార్ అంటే ఒక్క బిట్టు చాలు, జాబ్ రావాలన్నా పోవాలన్నా సరే. అంటే అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి ఈ వేదిక మీద ఇంపార్ట్ అనేసి అంత నేను చెప్తే పర్పస్ ఏంటంటే లక్షల మంది తయారయ్యారు వేదిక మీద చెప్తే ప్రతివాడు అనమాట. అంత సోది చెప్తే స్టెప్స్ అన్ని వేస్తారు. స్టెప్స్ అన్ని వేసినట్టయితే డివిజన్ పర్ఫెక్ట్ అవ్వరు. నేనేం చెప్తాను, ఫస్ట్ స్టెప్స్ నేర్పిస్తా అని మీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. తర్వాత స్టెప్స్ లేకుండాదని ప్రాబ్లం చేపిస్తాను. అంటే అల్టిమేట్ లక్ష్యం ఏంది, స్టెప్స్ లేకుండా ఆన్సర్ చేయాలి. స్టెప్స్ నేర్చుకోవాలి అని మీరు టీచర్ అవుతారు, ట్రైనింగ్ అవుతారు. అదర 6th క్లాస్ పిల్లడు వస్తాడు, అన్ని డైరెక్ట్ ఆన్సర్ చెప్తే అర్థమవుతాడు. మనం ఏం చెప్పాలి, 5th క్లాస్ పడింది బాబు స్టెప్స్ చేస్తే ఆన్సర్ వచ్చింది అయినా మామూలు ట్రెడిషనల్ పద్ధతి ఉన్న కొత్త స్టెప్స్ ఉంటాయంటే వాడు సాటిస్ఫాక్షన్ అనమాట. పిఎస్సి అమ్మాయి ఇచ్చింది, ఆ అమ్మాయి స్టెప్స్ జరపాలి, అంటే అమ్మాయి ఎమ్మటే యూజ్ అవుతుంది అనమాట. అట్లా మన పిల్లల్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ బిజినెస్ ఎలా డెవలప్ చేస్తే దాన్ని కాన్సెప్ట్ వేరే ఉంటుంది అనమాట. ఈరోజు నేనేం చేస్తాను అంటే మొత్తం 15 కాన్సెప్ట్లలో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టేబుల్స్ రాకపోతే ఏ ప్రాబ్లం మనము చేయలేము. ఏదైనా మనం మ్యాథమెటిక్స్లో ప్రాబ్లం చేయాలంటే టేబుల్స్ రావాలి. నేనేం చేస్తున్నా, డీటెయిల్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఆ స్క్రీన్ షేర్ చేస్తా, ఒకసారి చూడండి స్క్రీన్. ఈ రోజు మనము 20 టేబుల్స్ అంటే మీరు డౌట్ రావచ్చు, సార్ 20 టేబుల్స్ అంటే 79 జారు అవి నేర్పిస్తారని. కాదు, చూడండి నేను డిస్ప్లే చేస్తున్నా. ప్రతిదీ మీరు నోట్స్ డీటెయిల్ టైప్ చేసి అనమాట. పొద్దు 3 లేసి మొత్తం నోట్స్ తయారు చేశాను అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ ఒక టూర్ వెళ్ళాలి, మళ్ళీ ఈ లోపల మళ్ళీ 15 డేస్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. చూడండి అప్ టు 19 into 19 అంత టేబుల్ నేర్పిస్తా. సార్ ఎంత టైం పడుతుంది సార్ నేర్పాలంటే, అంటే ఎంత టైం పడుతుంది, 3 మినిట్స్ అనమాట. 3 మినిట్స్లో మొత్తం వచ్చేస్తుంది. ఎన్ని టేబుల్స్ వస్తాయి, 20 టేబుల్స్ వస్తాయి. అయితే కండిషన్స్ అప్లై. ఏంటి ఆ కండిషన్ అంటే మీరు 9 టేబుల్ పర్ఫెక్ట్ అవ్వాలి. అంటే ఇందులో ఫార్ములా ఉంది, 6 టేబుల్ ఫార్ములా ఉంది, 7 టేబుల్ ఫార్ములా అన్ని నేర్పండి. నేను 9 టేబుల్ పర్ఫెక్ట్ అవుతేనే 3 మినిట్స్లో టేబుల్స్ వస్తాయి అనమాట. మీరు ఇప్పుడు చుట్టాలని పోయారు, ఫ్రెండ్స్ ఇంటికి పోయారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, 6th క్లాస్ పిల్లలు ఉంటాడు, 8th క్లాస్ పాప ఉంటుంది, రామ పాప అని చెప్పి టేబుల్స్ వచ్చాను రాదు అంటే పెళ్లి పేపర్ తీసుకొని నేర్పిస్తా అని చెప్పి ఆ టీ తెచ్చే లోపల నేర్పించినట్టయితే మీరు పోయినప్పుడు టిఫిన్ వస్తుంది అనమాట. సరేనా. జస్ట్ బై యూజింగ్ అప్ టు 9 టేబుల్స్ ఓన్లీ. 9 టేబుల్ మాత్రం యూజ్ చేయాలి. మనము ఎలాంటి స్టెప్స్ చేయొద్దు, డైరెక్ట్ ఆన్సర్ అవ్వాలన్నమాట. అయితే పేరెంట్స్ ఏంటంటే టీచర్స్ మొత్తం నేర్చుకొని పేరెంట్స్ అవేర్నెస్ తేవాలి. అంటే ఇదేమవుతుంది, అన్ఎంప్లాయ్ యూత్ వచ్చేసి వచ్చినప్పుడు జాబ్ పాయింట్ ఆఫ్ ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. నిరుద్యోగులు ఉంటారు, జాబ్ రాదు, బట్ టేబుల్స్ రావు, అప్పుడు ఏమవుతుంది, ఈ సిస్టమ్ నడుస్తుంటే యూజ్ అవుతుంది అనమాట. ఇందులో ఏమవుతుందంటే క్యారీ నెంబర్స్ మనం అవాయిడ్ చేస్తాము. సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం 78 జారంటే సార్ మీరు 100% పర్ఫెక్ట్ మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ నన్ను మించిన వాళ్ళు అనమాట. టేబుల్స్లో నన్ను మించిన వాళ్ళు 100% యాక్సెప్ట్ చేస్తాను నేను. 78 జారంటే ఆన్సర్ ఏమొస్తుంది, 3 నెంబర్స్ వస్తాయి. అంటే 1 నెంబర్ వేస్తారు,
అప్పుడు క్యారీ నెంబర్ ఏమవుతుంది 2 నెంబర్ క్యారీ నెంబర్ వస్తుంది అనమాట. అంటే మళ్ళీ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాను, చూపిస్తే ఈజీ అర్థమవుతుంది అనమాట. ఎగ్జామ్ చూసినట్టయితే సపోజ్ ఇలా ఇచ్చాడు ఇంటూ 17 ఇచ్చాడు. మీరేం చేయాలి, ఫస్ట్ 79 జార్ ఏదో 153 ఏదో ఉంది, నాకు తెలియదు అనమాట. 79 జార్ ఏం చేస్తారు మీరు, 153, 15 క్యారీ ఉంది. మళ్ళీ 79 జార్ 153 ప్రొనౌన్సియేషన్ చేయాలి, అంటే 3 నెంబర్ ప్రొనౌన్సియేషన్ చేయాలి, ప్లస్ క్యారీ నెంబర్ వచ్చేసి 88 నెంబర్ ఉంది 15 అనమాట. 153, 158, 168, 8 వేస్తారు. మళ్ళీ 16 క్యారీ ఉంది, 88 నెంబర్ క్యారీ ఉంది. 77 జార్ మళ్ళీ త్రిబుల్ నెంబర్ వస్తుంది, దాని డబుల్ నెంబర్ యాడ్ చేయాలి. ఎంత లెంతీ ప్రాసెస్ అనమాట. దీన్ని మనం ఏం చేస్తాము, మ్యాక్సిమం టేబుల్ వచ్చేసి 9 9 జార్ 81 అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే క్యారీ నెంబరు 8 మించి రాదు, అంటే సింగిల్ నెంబర్ వస్తుంది అనమాట. ఇప్పుడు 17 యాడ్ చేయడం ఈజీనా, మనం 8 యాడ్ చేయడం ఈజీనా అంటే 8 యాడ్ ఈజీ అనమాట. అట్ సేమ్ టైం ఏంటి, మనది 79 జార్ అనేది రాదు. మనం ఏం చేస్తాము, ఓన్లీ 7 టేబుల్ యూజ్ చేస్తాం, ఇందులో 17 టేబుల్ యూజ్ చేయము, ఆన్సర్ వస్తుంది అనమాట. అది ఈ సిలబస్లో ఉంది, ప్రీ సిలబస్లో ఉందన్నమాట. మనము బట్టి పట్టాల్సిన పనిలే. టీచర్స్ ఏమంటారు, బట్టి పట్టమంటారు, బట్టి పడితే ఏమైంది, మొత్తం పోయిద్ది అనమాట. సపోజ్ 16 జార్ బట్టి పట్టాలంటే మీ సంవత్సరమైన రాదనమాట. ఈ టెక్నిక్స్ ద్వారా మనము 3 నిమిషాలు మనము నేర్చుకుంటాము. నెక్స్ట్ పాయింట్ ఏంది, రఫ్ ఉండదు, ఎలాంటి రఫ్ ఉండదు, స్టెప్స్ అనమాట. డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. మీకు డౌట్ వస్తుంది అనమాట, సార్ 17th చేయను అన్నాడు, 1 to 9 టేబుల్ అన్నాడు, స్టెప్స్ వేస్తాను. ఎలాంటి స్టెప్స్ ఉండవు, రఫ్ ఉండదు అనమాట. అయితే ఇందులో టేబుల్స్ పర్పస్ నేను చెప్పే ఫార్ములా ఇప్పుడు ఈ రోజున 20 టేబుల్స్ అని చెప్పా. అంటే ఎలా ఉండాలి, 2 నెంబర్స్ ఎలా ఉండాలి, అప్పర్ నెంబర్ బాటమ్ నెంబరు 11 to 19 మధ్య మాత్రం ఉండాలి. రీజన్ ఏంటి, మన 20 టేబుల్ పర్పస్ ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. అంటే 29 to 38 అంటే ఈ ఫార్ములా అప్లై అవ్వదు, ఓన్లీ 20 టేబుల్ పర్పస్ మాత్రమే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. కాబట్టి అప్పర్ నెంబర్ బాటమ్ నెంబరు 11 to 19 రేంజ్లో ఉండాలి, ఉంటేనే ఈ టేబుల్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే మనం తప్పు చేస్తాం జీవితంలో. మనం చిన్నప్పుడు టీచర్స్ ఏం చెప్పారంటే పిచ్చి పద్ధతి నేర్పించారనమాట. ఇందువల్ల వాళ్ళ సరైన పద్ధతి తెలియదు అనమాట. వాళ్ళ టీచర్స్ అలా నేర్పించారు, ఆ పద్ధతి వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది అయితే మనం చూడండి, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏం రాసామడ 1 సెకండ్ టైం అనమాట. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ అనమాట. సార్ ఎందువల్ల ఇంపార్టెంట్ సార్, మనం చెప్పాము 79 జార్ అంటే 153, మళ్ళీ 153 మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి, దాన్ని 15 యాడ్ చేయాలి. అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 200 బిట్స్ మినిమం ఆన్సర్ చేయాలి. గవర్నమెంట్ జాబ్ అంటే మినిమం, అంటే ప్రతి బిట్లో 1 సెకండ్ టైం వేస్ట్ చేశారు మీరు ప్రతి బిట్లో. అంటే మన ఇద్దరం పోటీ పడుతున్నాము, కాబట్టి నా మీద మీరు స్పీడ్ లేరు. ఎంత టైం వేస్ట్ చేశారు మీరు, 1 సెకండ్ వేస్ట్ చేశారు నాతో కంపేర్ చేస్తారు. ఎన్ని బిట్స్ చేశారు, 200 బిట్స్ చేశారు. అంటే మొత్తము 200 సెకండ్ టైం వేస్ట్ చేశారు అనమాట. అంటే 3 నిమిషాల పైన టైం వేస్ట్ చేశారు. అంటే ప్రతి బిట్లో మీరు జస్ట్ 1 సెకండ్ టైం సేవ్ చేసినట్టయితే ఎంత టైం సేవ్ అవుతుంది, మినిమం వచ్చేసి మనది 3 నిమిషాల టైం సేవ్ అవుతుంది అనమాట. ఏది 1 సెకండ్ టైం సేవ్ చేస్తుంది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, కస్టమర్ జాబ్ రాసినప్పుడు మన ప్రతి బిట్టు 2 సెకండ్స్ ఫాస్ట్ ఉన్నట్టయితే ఎంత టైం సేవ్ అవుతుందో ఆలోచించండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ దిద్దుతారు. నేను చిన్నప్పుడు ఓఎంఆర్ షీట్ జెరాక్స్ అప్పుడు ₹2 అరే మాన్యువల్ జెరాక్స్ ఉంటుంది అనమాట. మన బెడ్రూమ్ ఉంటుంది 10x10 అంత సైజ్ మిషన్ పెట్టడానికి. అప్పుడు జెరాక్స్ తీసుకుని ఆ రోజు డబ్బులు పెట్టి జెరాక్స్ తీసుకొని అప్పుడు ఆ ₹3 సినిమా ఆ రోజుల్లో జెరాక్స్ డబ్బులు పెట్టి నేను ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ చేశాను. దేనివల్ల ప్రాక్టీస్ చేశానంటే 200 ఓఎంఆర్ షీట్ దిద్దాలి, అంటే టైం అంతా వేస్ట్ అనమాట. ఓఎంఆర్ షీట్ దిద్దేటప్పుడు ఏమో దిద్దటం అనుకుంటాం, అది ప్రాక్టీస్ చేయాలి, స్పీడ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఓల్ చుట్టడంలో 1 సెకండ్ టైం సేవ్ చేసినట్టయితే 3 నిమిషాల టైం సేవ్ అవుతుంది. అంటే మీరు 200 రూపాయలు అనేవి ఓఎంఆర్ షీట్ దిద్దాలి. అందువల్ల అది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే టేబుల్ పర్పస్ చెప్పి ఈ సుత్తంతో చెప్తున్నాను అంటే, అంటే అల్టిమేట్ లక్ష్యం రీచ్ అవ్వాలంటే ఇవన్నీ ఎవరు చెప్పరు. కోచింగ్ సెంటర్ పోతే 10,000 ఫీజు ఇవ్వమంటాడు, 20,000 ఫీజు ఇవ్వమంటాడు, చెప్పరు అనమాట. టైం ఫ్యాక్టర్ ఇంపార్టెన్స్ చెప్పాలి, తర్వాత టైం ఎలా సేవ్ చేయాలి. ఓఎంఆర్ షీట్ దిద్దడం ఏమైంది, బయట అద్భుతాలు జరుగుతున్నాయి. 10 షీట్లు తీపిచ్చారు 20 బ్యాగ్, టైం ఉంటుంది స్పీడ్ దిద్దండి, పెన్సిల్ తీసుకొని పోతే 2 పెన్సిల్ పోతాయి. ఎగ్జామ్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిద్దటం స్పీడ్ రావాలి. నేను దిద్దటం ప్రాక్టీస్ చేసి ఆ రోజున చేసి జాబ్ సంపాదించాను అనమాట. స్టేట్ గవర్నమెంట్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ చేశాను, బ్యాంక్ సెక్టర్ అన్ని చేశాను పని అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం 17, 18 టేబుల్ యూజ్ చేసినా సరే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందువల్ల మన టేబుల్ ఆన్సర్ అన్నమాట కాదు, టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఒక్క బిట్టు మనము ఆన్సర్ చేయలేకపోతే పొరపాటు టైం సరిపోతా ఏమవుతుంది, జాబ్ రాదనమాట. ఆ సంవత్సరము జాబ్ పోయినట్టే. మీరు 10th క్లాస్లో 10/10 రావచ్చు, మ్యాథ్స్ 150 రావచ్చు అనమాట. అవన్నీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చూడడు. మీరు ఇంటర్వ్యూ కూడా రాస్తారు, సార్ 10th క్లాస్ 10/10 వచ్చింది సార్, మన ఒక అమ్మాయి వచ్చింది 599 మార్క్స్ అంట, లాస్ట్ ఇయర్ అమ్మాయి 7 వచ్చింది, 10th క్లాస్లో 600/600 వచ్చింది అనమాట. సార్ నా స్టేట్ ఫస్ట్ వచ్చాను సార్, పేపర్ నా ఫోటో పడింది, చూడండి టీవీలో నా ఫోటో పడింది, జాబ్ ఇవ్వండి సార్ అంటే ప్యూర్ పోస్ట్ కూడా ఇవ్వరు. అర్థమవుతుంది. అంటే 10/10 రావాలి. అయితే ఇవన్నీ జాబ్ పాయింట్ ఆఫ్ ఎవ్వరు చూడరు. మీ సత్తా అనేది జాబ్లో చూపించాలన్నమాట. అది 10/10 అనేది ఓన్లీ క్వాలిఫికేషన్. పాస్ చాలు, ఫస్ట్ క్లాస్ రావాలి, 60% వచ్చిందే వాడు బ్యాన్ జాబ్ ఎలిజిబుల్ అనమాట. అంతే తప్పితే అది 90% వచ్చింది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనమాట. అవన్నీ మన సాటిస్ఫాక్షన్, పేరెంట్స్ సాటిస్ఫాక్షన్, నాలెడ్జ్ దాటుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నప్పుడు వేదిక్ మ్యాథ్స్ ద్వారా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ రబ్ చేయము, తర్వాత క్యాలిక్యులేషన్ వచ్చేసి మనం స్పీడ్ చేస్తామని చెప్పి దీనివల్ల తెలిసింది అనమాట. దాని సేమ్ టైము అప్ టు 9 టేబుల్స్ మాత్రమే యూజ్ చేస్తామని తెలిసింది అనమాట. అయితే ఏంటంటే స్పీడ్ వస్తుంది, స్పీడ్తో పాటు యాక్యురసీ ఉంటుంది. ఎందువల్ల మన ఆన్సర్ వెరిఫై చేయొచ్చు, విత్ ఇన్ సెకండ్స్ వెరిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు 20 టేబుల్స్ చూద్దాము. అయితే మనమేం చూడండి, ఫస్ట్ అబ్జర్వ్, మనం తప్పు చేస్తాం, ప్రతి దాంట్లో తప్పు చేస్తాం అనమాట. చిన్నప్పుడు తప్పులు చేస్తున్నాం టేబుల్స్. ఎలా తప్పు చేస్తున్నాం అంటే 18 నుండి 7 ఇచ్చాను, 16 to 9 ఇచ్చాను అనమాట. ఈ టాప్ సీక్రెట్ అనమాట. ఇవన్నీ ఎవరు చెప్పరు, యూట్యూబ్లో ఉండవు, బుక్స్లో ఉండవు అనమాట. అయితే చూడండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, 18 నుండి 7 చేయాలి. మీరే చేస్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ మీరేం చేస్తారు, చిన్నప్పటి నుంచి టీచర్ నేర్పించారు అనమాట. ఫస్ట్ ఏం చేస్తారు, 7 8 జా 56 అనమాట, రైట్ ఆన్సర్. 6 వేస్తారా, 5 అని క్యారీ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటారు, మళ్ళా 7 1 జా 7 అంటారు. అవసరం లేదు, మీ 7 1 జా 7 అంటే టైం వేస్ట్. ఎంత టైం వేస్ట్, హాఫ్ సెకండ్ వేస్ట్ అనమాట. అవునా, అని 7 8 56 అంటారు, 5 క్యారీ ఉంది. మళ్ళీ 7 1 జా అంటారు. 7 1 జా అంటే వేరే నెంబర్ రాదు, ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ వస్తుంది. అంటే మనం ఏం చేయాలి అప్పుడు, ఆ 7 1 జా అనే ప్రొనౌన్సియేషన్ వదిలేయాలి. టాప్ పాయింట్ లో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఎలా చేస్తారు సార్ అంటే, ఇది నేను చెప్తాను అనమాట. కింద కరెక్ట్ చేసే పద్ధతి అన్నది, అంటే టీచర్ చెప్పే పద్ధతి టైం వేస్ట్ అనమాట. థర్డ్ స్టెప్ వల్ల ఏమవుతుంది, టైం అనేది వేస్ట్ అవుతుంది, మనది టైం అనేది లూజ్ అవుతుంది అనమాట. మరి ఎలా దాన్ని రెక్టిఫై చేయాలంటే, ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, 7 8 56, సరే 6 వేసాను, అవునా 6 వేసాను అనమాట ఆన్సర్. వేసిన తర్వాత ఏం చేయాలంటే, క్యారీ నెంబర్ ఎంత ఉంది, 756 అంటే 5 క్యారీ ఉంది, 5 + 7 12 అనమాట. ఆన్సర్ అయిపోయింది. అంటే మనం ఏం చేసాం, వాట్ వి అవాయిడెడ్ ఈజ్ 7 1 జా 7 అనేది ప్రొనౌన్సియేషన్ వదిలేసాము. అట్లా మ్యాథమెటిక్స్ 50 బిట్స్ చేయాలంటే మినిమం వచ్చేసి 200 అన్నా మల్టిప్లికేషన్ చేయాలి. మరి ప్రతిసారి మనము 7 1 జా 7 7 1 జా 8 1 జా అంటే టైం అంతా వేస్ట్ అనమాట. చూడండి మళ్ళీ చెప్తాను, 7 8 జా 56, 5 క్యారీ ఉంది, 5 + 7 12 అనమాట. అంటే ఇది మనము టైం సేవ్ చేసే పద్ధతి, కరెక్ట్ ప్రొసీజర్ అనమాట. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్షల మంది రాసినప్పుడు ఎవ్రీ సెకండ్ వాల్యూబుల్ అనమాట. నేనేం చేస్తా అంటే కొన్ని ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా పైన. ఈ ఆన్సర్ అర్థమవుకపోయినా ఈ 4 ఎగ్జాంపుల్ మనం చేసామంటే కాన్సెప్ట్ అనేది బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. మీరు వేరే నేర్పండి, ఎంత 3 నిమిషాల టైం అనమాట. చూడండి ఫస్ట్ ఏం చేయాలి, మనం ఈ టేబుల్ ఇచ్చేస్తాము. 9 9 4 జా 36, 3 ఉంది, 3 + 9 12 అనమాట. ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ 7 6 జా 42, 4 ఉంది, 4 + 7 11 అనమాట. నెక్స్ట్ 8 8 జా 64, 6 ఉంది, 6 + 8 14. నెక్స్ట్ 5 3 జా 15, 1 ఉంది, 1 + 5 6 అనమాట. నెక్స్ట్ 6 5 జా 30, 3 ఉంటుంది, మళ్ళీ 6 1 జా అనొద్దు, 6 + 3 9 అనమాట. నెక్స్ట్ 4 7 జా 28, 2 ఉంది, మళ్ళీ 4 1 జా వదిలేయండి, 2 + 4 6 అనమాట. క్యారీ నెంబర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు నోట్స్ రాయొద్దు. ఎందువలంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం 300 క్యారీ నెంబర్ రాయాలి. ఈ 300 నెంబర్ రాశారంటే టైం వేస్ట్. చెప్పాను కదా, 1% టైం వేస్ట్ అయినా జాబ్లో దెబ్బ పడుద్ది అనమాట. నెక్స్ట్ చూడండి 8 1 జా 8, మన నో క్యారీ నెంబర్ అనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఇదే నెంబర్ వేస్తారు. అప్పుడు మన 11 టేబుల్ యూజ్ చేయాల. నెక్స్ట్ 2 2 జా 4, క్యారీ నెంబర్ లేదు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ 2 వేసేస్తారు అనమాట. 2 వేస్తున్నట్టయితే 12 2 జా 24 సరిపోతుంది అనమాట. అంటే మనం ఏం చేయాలంటే ఆ ప్రొనౌన్సియేషన్ అనేది వదిలేసినట్టయితే మనకు తెలియకుండా జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సేవ్ అవుతుంది అనమాట. 7 9 జా 63, 6 + 7 13 అనమాట. ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళు షేర్ చేయండి, నేర్పండి.
అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక టీచర్ పర్ఫెక్ట్ అయినట్టయితే జనరేషన్ మొత్తం ఆ సర్వీస్ మొత్తం 30 సంవత్సరాలు అంటే ఈ 30 సంవత్సరాల పాటు పిల్లలు ఎంతమంది బ్యాచ్ అయితే ఉంటారో వాళ్ళందరూ ఈ వేదిక మల్టిప్లికేషన్లో పర్ఫెక్ట్ అవుతారనమాట. సరే 100 మందిలో ఆ 1000 మందిలో ఎవడో 1 or 2% జాబ్ వస్తుంది కదా, అందరూ ముద్దులైతే ఉంటారు, కొంతమంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫర్దర్ పోదాం, అంటే అప్ టు 1919 చెప్పాలి కాబట్టి ఫర్దర్ పోయినట్టయితే నెక్స్ట్ స్టెప్ అనమాట. దీని ప్రాబ్లం ఆన్సర్ చేయాలి. 14 నుండి 17 ఆన్సర్ చేయాలి. కండిషన్స్ ఏంటి? 14 యూజ్ చేయొద్దు, 17 యూజ్ చేయొద్దు, ఆన్సర్ రావాలి, వితౌట్ స్టెప్స్ రావాలి, వితౌట్ రఫ్ రావాలన్నమాట, డైరెక్ట్ ఆన్సర్ రావాలి. చూద్దాం. చేసినట్టయితే ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసి చూపిస్తాను నేను. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూనిట్ ప్లేస్ మల్టిప్లై చేయాలి. ఈ ప్రాబ్లం మనము 20 మోడల్స్ పైన చేయొచ్చు అనమాట. అయితే మనం టేబుల్స్ ఎలా నేర్పాలి అనే పద్ధతిలో ఉన్నాం, అందువల్ల దాని విషయమే మాట్లాడదాం అనమాట. 4 7 జరంతా 28, 2 ఉందా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 నెంబర్స్లో పెద్ద నెంబర్ చూస్ చేసుకోవాలి. అంటే 14 పెద్ద నెంబరా, 17 పెద్ద నెంబర్ అంటే 17 పెద్ద నెంబరు. క్యారీ నెంబర్ రాయొద్దని చెప్పాను, అన్ని బ్రెయిన్లో కూర్చోాలి, టైం సేవ్ చేయదు. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, 4 7 28, 2 ఉంది. పెద్ద నెంబర్ 17, 17 + 2 19. తర్వాత ఏం చేస్తారు, ఇందులో యూనిట్ ప్లేస్ తీసుకోండి. 19 + 4 అంటే 23. దిస్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఆన్సర్ మీకు వెరిఫై చేస్తుంది, ఇబ్బంది లేదు. ఫస్ట్ మనం ఏం చేసాము, 4 7 28 వేసాము, 2 క్యారీ ఉంది. ఆ క్యారీ నెంబర్ని పెద్ద నెంబర్ 17 యాడ్ చేసినట్టయితే 19 అవుతుంది. తర్వాత ఏం చేయాలి, యూనిట్ ప్లేస్ నెంబర్ యాడ్ చేసినట్టయితే 23 అయింది. నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ చూసినట్టయితే అర్థమవుతుంది. నేను నోట్స్ ఇస్తున్నా, అసలు నోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా పర్పస్ ఏంటంటే మా ఫ్రీ ఇచ్చినా డబ్బులు తీసుకున్నా సరే వాళ్ళు బెనిఫిట్ పొందాలి, టైం సేవ్ అయినట్టు. వీడియో చేశారంటే 100% వాళ్ళది అంత బెనిఫిట్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, యూనిట్ ప్లేస్ మల్టిప్లై చేయాలి. 8 9 72, 7 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, పెద్ద నెంబర్ చూస్ చేసుకోవాలి. 18 పెద్ద నెంబరా, 19 పెద్ద నెంబరా? 19 పెద్ద నెంబరు. సరే 19 చూస్తున్నాము. 19 + 7 క్యారీ నెంబర్ 26 అనమాట. 26 ప్లస్ ఇందులో యూనిట్ ప్లేస్ తీసుకుంటే 34 అనమాట. సరే, కొంతమంది ముండోళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే సార్ ఏదో ఫ్రీ అన్నాడు, వీడియో అన్నాడు, యూట్యూబ్ పెట్టాడు, టైం అంతా వేస్ట్ చేశాడు అని చెప్పి మనం వినాలా, విరుద్ధంగా పోదామని చెప్పి ఫస్ట్ స్టెప్ వేస్తాడు బాగానే. 8 9 7 వేస్తాడు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాడు, 7ని సారు పెద్ద నెంబర్ చూస్తామని చెప్పాడు, నేను సార్ మాట విన్ను, నేను చిన్న నెంబర్ చూస్తుంటాడు. తీస్తాం, ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదనమాట, ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి, 8 9 72, 7 ఉంది. నేను పెద్ద నెంబర్ చూస్తామని చెప్పాను, మీరేం చేశారు, పొరపాటున స్మాల్ నెంబర్ చూస్తున్నారు. 18 + 7 క్యారీ 25. అప్పుడేం చేయాలి, ఇందులో యూనిట్ ప్లేస్ తీసుకోవాలి. 25 + 9 అంటే 34. సేమ్ ఆన్సర్ వస్తుంది. చెప్పాను కదా, ఈ సేమ్ ప్రాబ్లము 20 మోడల్స్ ఆన్సర్ చేయొచ్చు. అయితే నేను ఎందులో పెద్ద నెంబర్ చూస్తున్నావు అని చెప్పానంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, అంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. పెద్ద నెంబర్ చూస్తుంటే బెనిఫిట్ ఉంది, నేను చెప్పిన సిస్టమ్ ఫాలో అవ్వండి. లేదు మా ఇష్టం సార్ అంటే మేమేం చేసే పని లేదనమాట, నాకు బెనిఫిట్ చూపిస్తాను అనమాట. నేను నోట్స్ ఇచ్చాను, నోట్స్ చూసుకోండి. డౌట్స్ వస్తే స్క్రోల్ అవుతుంది, నా నెంబర్ ఫోన్ చేసినట్టయితే మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ చూడండి, టాప్ సీక్రెట్ ఇచ్చాను అనమాట. మనం ఏం చెప్పాము, పెద్ద నెంబర్ తీస్తామని చెప్పాము. చూడండి, 6 7 42. మనం ఏం చేయాలి, 42 అంటే 2 వేసాము, 4 ఉంది. అయితే దీన్ని పరిశీలించండి, 16 + 4 చేసినట్టయితే నెంబర్ రౌండ్ ఆఫ్ అయిపోతుంది, 20 అవుతుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ఆలోచన చేయాలి. క్యారీ నెంబర్ 4 వచ్చేసి పెద్ద నెంబర్ యాడ్ చేస్తే బెనిఫిటా, చిన్న నెంబర్ యాడ్ చేస్తే బెనిఫిట్ అంటే స్మాల్ నెంబర్ బెనిఫిట్ అనమాట. ఎందువల్ల 16 + 4 అన్నప్పుడు రౌండ్ ఆఫ్ వచ్చేస్తుంది, 20 అయిపోతుంది. 20 + 7 అంటే ఈజీ, 27. దిస్ ద ఆన్సర్ అనమాట. లేదు 6 4 6 7 42, 4 ఉంది. పెద్ద నెంబర్ చూస్తున్నట్టయితే 17 + 4 21. ఇందులో యూనిట్ ప్లేస్ యాడ్ చేస్తే 27 అనమాట. అయితే 20 + 7 అంటే మన మైండ్ అనేది ఈజీగా క్యాచ్ చేస్తుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనం ఏం చేస్తాము, 20 టేబుల్స్ అనేవి చేస్తాం అనమాట. ఈ ప్రాక్టీస్ తోటి మనము క్లోజ్ చేద్దాం సెషన్ వచ్చేసి. ఈ అన్ని 20 టేబుల్స్ అంటే చెప్పాను. ఈ 2 నెంబర్స్ ఎలా ఉండాలి, 11 to 19 మధ్య మాత్రం ఉండాలి, దాటద్దు అనమాట. ఉంటేనే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. 6 9 54, 5 ఉంది. పెద్ద నెంబర్ తీసుకోండి, 19 + 5 24. ఇందులో యూనిట్ ప్లేస్ యాడ్ చేయండి, 30. 3 నాట్ 4 అనమాట. నెక్స్ట్ 4 4 16, 1 ఉంది. రెండు సేమ్ నెంబర్, అందువల్ల ఏదో నెంబర్ తీసుకోండి. 14 + 1 15, 15 + 4 19 అంటే 14 స్క్వేర్ అనమాట, 19.
ఇప్పుడు దీని 15 డిఫరెంట్ ఫార్ములా ఉంది, మళ్ళీ చెప్తా. 5 8 40, 4 ఉంది, పెద్ద నెంబర్ 18, 18 ప్లస్ 4 22, ఇందులో యూనిట్ ప్లేస్ యాడ్ చేస్తే 27. ఇప్పుడు 15 తీసుకున్నట్టయితే ఇది 180, పక్కన 0 పెట్టండి, ఏమవుతుంది 180 అవుతుంది. అందులో హాఫ్ ఎంత 90, 90 ప్లస్ 180 270. అట్లా చాలా ఫార్ములాస్ వస్తాయి, మనం అడ్వాన్స్ పోతుంటే వస్తుంటాయి అనమాట. నెక్స్ట్ 11 into 18, ఫస్ట్ ఏం చేయాలి మనము 8 1 8 వేయాలి, నో క్యారీ నెంబర్ అనమాట. ఇప్పుడు పెద్ద నెంబర్ తీసుకోవాలి, 18 పెద్ద నెంబరు, ఇందులో యూనిట్ ప్లేస్ యాడ్ చేయాలి. చేసినట్టయితే 18 ప్లస్ 1 19 అనమాట. ఇది వేరే ఫార్ములా చూడండి, ఇది లెంతీ అనమాట, టైం వేస్ట్ మనది, అంటే టేబుల్ పర్పస్ ఇది టైం వేస్ట్ అనమాట. చూడండి ఎట్లా వస్తుందో. 11 ఉన్నప్పుడు 1 ప్లస్ 8 ఎంత 9, 1 ప్లస్ 8 9, మనం మధ్యలో వేస్తే ఆన్సర్ అయిపోయింది అనమాట. అంటే ఈ టేబుల్ ఫార్ములా బెనిఫిటా, ఈ రెండు యాడ్ చేసి మిడిల్ వేస్తే బెనిఫిట్, అంటే ఈ రెండు యాడ్ చేసి మిడిల్ వేస్తే బెనిఫిట్ అనమాట. అంటే చెప్తే 20 30 మోడల్స్లో ఏ మోడల్ బెనిఫిట్ మనం ఐడెంటిఫై చేస్తాం, అని అడ్వాన్స్లో వస్తే మొత్తం ఇబ్బంది లేదనమాట. నెక్స్ట్ చూడండి, ఇది లాస్ట్ చూసినట్టయితే 8 క్యూజర్ 16, ఏమో 12 టేబుల్ యూజ్ చేయట్లేదు, 18 టేబుల్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇవేం చేయాలి ఇప్పుడు స్పీడ్ రావాలంటే, ఈ 2 నెంబర్స్ నేనేం చేసినప్పుడు 8 2 16 అన్న. మీరు ఎప్పుడైనా సరే ఈ స్మాల్ నెంబర్ చూస్ చేస్తుంది, ఇవన్నీ టాప్ సీక్రెట్స్ అనమాట. 2 8 16, 1 ఉంది, పెద్ద నెంబర్ ఇది 18, 18 ప్లస్ 1 19, ఇందులో యూనిట్ ప్లేస్ యాడ్ చేయండి, 19 ప్లస్ 2 అంటే 21 అనమాట. ఇందులో రెండు సేమ్ నెంబర్ ఉంది, 17 స్క్వేర్ అంటే 7 7 49, 4 ఉంది, 17 ప్లస్ 4 21, 21 ప్లస్ 7 28 అనమాట. అంటే 7 స్క్వేర్ వచ్చేసి 289 అనమాట. ఇది చూడండి, 2 ఉంది 3 ఉంది, ఏ టేబుల్ ఇది 2 టేబుల్, ఇది అందులో 2 టేబుల్ ఇచ్చేస్తే 2 3 6, నో క్యారీ నెంబర్, పెద్ద నెంబర్ 13, ఇందులో యూనిట్ ప్లేస్ యాడ్ చేస్తే 13 ప్లస్ 2 15 అనమాట. 15 స్క్వేర్ అంటే 5 5 25, 2 క్యారీ ఉంది, 15 ప్లస్ 2 17, 17 ప్లస్ 5 17 ప్లస్ 5 ఎంత 22. దీన్ని చూడండి, ఈ రెండు 5 ఉంది చూసారా, 5 5 అంతా 25, 1 ఉంది 1 ఉంది, 1 ఆఫ్టర్ 2, 1 2 2 అనమాట. అంటే చెప్తున్నాయి డిఫరెంట్ మోడల్స్ ఆన్సర్, ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. అంటే మనకి జస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనము అంత డెప్త్ పోవట్లా, క్లాస్ చెప్పేటప్పుడు ఇన్ డెప్త్ పోతాం అనమాట. ఇప్పుడు మీరేమో ఇప్పుడు మ్యాథమెటిక్స్లో టేబుల్స్లో పర్ఫెక్ట్ అయిపోయారా అని మీరు టీచర్స్ ఏంటంటే టీచర్స్ చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే యాక్టివిటీ చేయాలి. 20 టేబుల్స్ అనేవి మీ సైన్స్ పేరులో మ్యాథ్స్ పేరులో రామానుజ పత్రాలు పెట్టేసి పేరెంట్స్ వచ్చినప్పుడు సార్ 2 మినిట్స్లో 20 టేబుల్ నేర్పిస్తాను, అప్ టు 99 అని చెప్పి 5 రూపీస్ ఫీజు పెట్టండి. 10 మంది పేరెంట్స్ వచ్చినా సరే ఆ రోజు మీకు 50 రూపీస్ అనేవి గ్యారంటీ వస్తాయి. మీరు సంతోషంతో ఇంటికి పోతారు మన ఆ రోజు. అంటే ఈ యాక్టివిటీ రాశా మరి స్టూడెంట్ అని చెప్పి రాశాను. పర్పస్ ఏంటంటే ఈ వీడియో చేసే వాళ్ళు ఎంతమంది ఇస్తే మనకు తెలియదు, ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ట్యూషన్ వాళ్ళు 1% అయినా 50 రూపాయలు సంపాదించుంటే అది సాటిస్ఫాక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేరే దాంట్లో నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్ అది మీ ముందు ఉంటాను అనమాట. నమస్తే.